హాయ్ అండి. ఈరోజు ఒక పచ్చడి చేస్తున్నాను. ఉసిరికాయ ముక్కల పచ్చడి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఉసిరికాయలు తీసుకున్నా, ఒక పావు కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఎండబెట్టాను. ఇలా 4 పక్కల డాట్స్ కూడా పెట్టుకున్నాను. డాట్స్ పెట్టుకుని మొత్తం అంతా ఏం చేస్తాం, ఇలాగే నూనెలో వేయించుకుంటాం. కానీ నేను నూనెలో వేయించలే. ఇలా 4 ముక్కలు కట్ చేసుకుని ఇట్లా మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. అలా చూపిస్తున్నట్టు మొత్తం ఇలా సమానంగా కట్ చేశాను. అవి కూడా మళ్ళీ ఇంకా చిన్న ముక్కల కింద మనం మామిడికాయ పక్కలు పెట్టుకుంటాం కదా, అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అలా అయితే బాగుంటుందని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చూడండి, చిన్న చిన్న ముక్కలు అయిపోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా అన్నీ సమానంగానే కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది అంటే పచ్చడి, టేస్టీగా ఉంటుంది. మనం టీ కాసుకునే గ్లాస్తో 1 గ్లాస్ ఆవాలు మిక్సీ పెట్టుకోవాలి. పౌడర్ పెట్టుకున్నాను. ఏ మొక్కల్లో ఆవు పిండి వేసుకోవాలి 1 గ్లాసు. అదే టీ గ్లాస్తో 2 గ్లాసులు కారం కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి 1 గ్లాసు. 2 గ్లాసుల కారం వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోండి. అయినాక అది ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత చింతపండు గుజ్జు అండి, వేడి నీటిలో మరగబెట్టి గుజ్జు ఎంతో 1 స్పూను, పెద్ద స్పూన్ వేసుకుంటే చాలు. కొంచెం ఆయిల్ వేసుకోండి. దాన్ని శుభ్రంగా కలుపుకోండి. మొత్తం ముక్కలన్నీ పట్టేలాగా చక్కగా కలుపుకోండి. అప్పటికప్పుడు తినేటట్టు బాగుంటుందండి. నిల్వ కూడా ఉంటుంది అది, ఎందుకంటే మనం వాటర్లో పెట్టలేదు కాబట్టి ఎన్ని రోజైనా ఉంటుంది. మార్నింగ్ ఇడ్లీలోకి, దోశల్లోకి చక్కగా ఉంటుంది. అంతే.